కామాక్షి వల్లి దగ్గర నుండి వెళ్ళిపోతూ మా నాన్న దగ్గరే ఈ సంగతి ఏంటో తేల్చుకుంటాను అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం, ఆగమ్మాయి, ఇందులో ఏదో పొరపాటు జరిగినట్లుగా ఉంది. మేము ఆ నగల్ని గిల్ట్ నగలే అనుకోలేదు, బంగారపు నగలే అనుకున్నాము. సరేలే, ఆ చిన్న చితక ఏం సరిపోతాయి నీకోసమని చెప్పి మాకు ఎయిర్పోర్ట్ దగ్గర 2 ఎకరాల పొలం ఉంది, ఆ పొలాన్ని మీకే ఇచ్చేస్తాంలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే, ఏంటి 2 ఎకరాలు నా పేరు మీద రాస్తారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం, అవును మరి, ఆడపడుచుకి 2 ఎకరాలైనా ఇవ్వకపోతే ఎలా చెప్పు, ఆ 2 ఎకరాలు ఒక 25 కోట్ల వరకు ఉండి ఉంటాయి, అవి నీకే ఇచ్చేస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న భాగ్యం, వల్లి వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి అయితే, మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాము అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం అయితే, ఇంకెప్పుడు ఫిబ్రవరి 30వ తారీఖున వచ్చేస్తే అప్పుడు పెట్టుకుందామని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కామాక్షిని పంపించేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం వల్లి దగ్గరికి వెళ్ళి, ఇది ఎంత పిచ్చిదో, ఎయిర్పోర్ట్ దగ్గర మనకెక్కడ ఉంది స్థలం, అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 30వ తారీఖు కూడా ఉంటుందా ఏంట, అదో టింగర్దాన్లా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు దగ్గరికి వేదావతి వచ్చి కాఫీ ఇస్తూ ఉంటుంది. అదేంటి కాఫీ చెయ్యక ఇవ్వకుండా అక్కడ పెట్టేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే, కాఫీ చేతికి ఎందుకు ఇవ్వడం, అక్కడే పెట్టేశాను తాగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, నువ్వు నాకు చేతితో ఇస్తేనే నాకు అమృతంలాగా ఉంటుంది బుజ్జమ్మ అని చెప్పి వేదావతి చేతికి ముద్దు పెట్టి మరి ఆ కాఫీని తీసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ, నర్మదా వాళ్ళు అయితే, ఓహో ఎంత ప్రేమ పెరిగిపోయిందో మామయ్య గారికి అత్తయ్య గారి మీద అని చెప్పేసి అయితే అనుకుంటూ వేదావతి దగ్గరికి, రామరాజు దగ్గరికి వస్తూ ఉంటారు. అవునత్తయ్య, మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు కదా, మన ఇంట్లో జరుపుకుందామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే, ఎందుకు జరుపుకోకూడదు, జరుపుకోవచ్చు, కానీ రేపే ఎందుకు జరుపుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే, ఇదిగో భాగ్యం పిన్ని వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడే చేసుకుంటే చాలా మంచిది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భాగ్యం అయితే, అదేంటి మేము కూడా ఈ ఊర్లోనే కదా ఉంటాము, అలాంటప్పుడు ఇలా పిలిస్తే అలా వచ్చేస్తాము, రేపే ఎందుకు జరుపుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మదా వాళ్ళు మాత్రం, లేదు లేదు, మన అందరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము, ఇంకా సంతోషంగా ఉండాలి అంటే రేపే జరుపుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అత్తయ్య, అయినా పెత్తనం మీ చేతికి వచ్చేసింది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, మీరు చెప్పినట్లుగా నడుచుకోవాలి, అలాంటప్పుడు మీరు ఒప్పేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. మీ ఇద్దరు ఉన్నారు చూడండి, నన్ను ఎలా వెటకారిస్తారో అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరిని ముద్దులాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా, ప్రేమ వాళ్ళు అయితే భాగ్యం దగ్గరికి వెళ్ళి, ఏంటి రేపటి కోసం ఆలోచిస్తున్నారా ఏంటా మీరు, మేము కూడా రేపటి కోసమే ఆలోచిస్తున్నాము, రేపు మీ సంగతి ఏంటో పని పట్టాలని అని చెప్పేసి అయితే అంటూ